ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి స్పెషలిస్ట్ ఎస్ఏ కుమార్ గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే డాక్టర్ గారు, ఈ మునగాకు చాలా ఔషధ గుణాలు ఉంటాయి ఇందులో అని చెప్తూ ఉంటారు. మామూలుగా తీసుకోలేకపోయినా కూడా కారం పొడులు చేసుకుంటూ అయినా లేకపోతే ఫుడ్ లో ఏదో ఒక రకంగా దీన్ని తీసుకుంటూ ఉండాలి. సో దట్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అసలు మునగాకు వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మనకి? యాక్చువల్లీ మునగాకు ఎట్లా ఉంది అంటే మనము ఒక టైపు విటమిన్ అటమ్ బాంబ్ అని మనం చెప్పొచ్చు. విటమిన్ కి అటమ్ బాంబ్. ఓ సూపర్. ఓకే, సో దానిలో అన్ని రకాల వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆల్కలైన్ ప్రాపర్టీ. ఓకే, అండ్ దట్ ఈస్ బిన్ యూస్ఫుల్ ఫర్ ఆల్ సార్ట్ ఆఫ్ విటమిన్స్ రికవరీ. సో ఎనీబడి యాజ్ హ్యావింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ విటమిన్ డెఫిషియన్సీ, ఎవరికైనా సరే విటమిన్ డెఫిషియన్సీ ఉంది, వాళ్ళకు మల్టీవిటమిన్ టాబ్లెట్ తీసుకోవాల్సిన అసలు అవసరమే లేదు. మునగాకు తీసుకుంటే చాలు. ఎస్. ఓ సూపర్. ఓకే, so they'll get all sort of vitamins from there. Okay. Even danlo manaku calcium kuda undi, and we are getting fibers, and it is one of the best medicine, and we can use it generally in my clinic. I use it as a multivitamin. Yeah, okay. Multivitamin ga nenu use chestunna, but it gives the wonderful result, and it gives the result from the day one. Okay. Nothing like that you just keep on using medicine meeku result ravatledani kaadu. Wonderful medicine. Result కనిపిస్తుంది. Yeah. Wow. And if you think of Ayurveda, if you think of homeopathy, also this kind of medicine also is available there. Okay. They have different types of medicines which is prepared from the moringa leaf. So that is in medicinal term we call moringa in the clinical language. So that moringa leaf powder is selling in the market in a very highest quantity. Okay. Okay. Now the rate also has been increased like anything, and apart from that it is been exported from India to foreign countries nowadays because they are getting very higher revenue. Wow. So పెద్ద farms అని తయారు చేసి దానిలో ఇది అన్ని ప్రొడ్యూస్ చేసి వాళ్ళు అమ్ముతున్నారు ఇప్పుడు. సో it is one of the best medicine అని మనం చెప్పొచ్చు. Suppose you have got some eye problem, okay, and మీరు డైలీ బేసిస్లో అన్ని రకాల ఫుడ్ మీరు తీసుకుంటుంటే ఉంటున్నారు, బట్ మీకు న్యాచురల్ డెవలప్మెంట్స్ మీకు లేదు బాడీలో. యు ఆర్ ఆల్వేస్ అండర్ వెయిట్, యువర్ ఫ్లెష్ డెవలప్మెంట్ సరిగా లేదు. మీ బాడీలో నార్మలీ మీకు ఎంత మసిల్స్ డెవలప్మెంట్ ఉండాల్సింది అది లేదు. అండ్ మీరు యు ఆర్ ఈటింగ్ వెల్, యు ఆర్ మూవింగ్ వెల్, యు ఆర్ వెరీ యాక్టివ్, యు ఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బట్ దర్ ఈస్ నో మసిల్స్ డెవలప్మెంట్. అప్పుడు మాత్రం దిస్ మునగాకు పౌడర్ కానీ మునగాకు కషాయం కానీ దిస్ గివ్స్ ద బెస్ట్ రిజల్ట్ అని మనం చెప్పొచ్చు. బట్ కొంతమంది అక్కడ ఏం చేస్తున్నారంటే మునగాకు పౌడర్కి వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు చెప్పినట్టే లైక్ దే ఆర్ యూజింగ్ యాజ్ ఏ కారం పొడి లెక్క తయారు చేసి, బట్ ఐ వోంట్ సజెస్ట్ ఇన్ దట్ వే. దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ ఫర్ యువర్ టంగ్ టేస్ట్ ఇట్ ఈస్ ఓకే. మెడిసినల్ వాల్యూ అక్కడ తగ్గిపోతాయి, మీరు ఫ్రై చేసేస్తే తగ్గిపోతాయి అన్నమాట. సో డోంట్ ఫ్రై దట్. అక్కడ ఏమవుతుందంటే మీరు ఇంకొక పని చేయొచ్చు, లైక్ మునగాకు మీరు తీసుకొచ్చి లైక్ సన్లైట్ లో కొంచెం మీరు ఎండబెట్టేసి తర్వాత మీరు పౌడర్ చేయండి. ఆ పౌడర్ కి ఇవన్నీ కలుపుకోవచ్చు, ఆ పౌడర్ లో ఇది అన్ని కలిపేసి మీరు తినవచ్చు. అట్లా అలా చేస్తే యు ఆర్ గోయింగ్ టు గెట్ ద ప్రాపర్ మెడిసినల్ వాల్యూ. అండ్ అనదర్ థింగ్ లైక్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ విత్ ద కాన్స్టిపేషన్, లైక్ కొంతమందికి చాలా సివియర్ కాన్స్టిపేషన్ ఉంటుంది, వాళ్ళకు కూడా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ అని మనం చెప్పొచ్చు. ఎప్పటికీ వాళ్ళకు క్యూర్ అవ్వట్లేదు, పొట్ట ఎప్పుడు ఖాళీగా అనిపించట్లేదు, అండ్ ఆల్వేస్ దే ఆర్ ఫీలింగ్ సంథింగ్ ఈస్ లెఫ్ట్ ఓవర్ వైల్ దే ఆర్ గోయింగ్ ఫర్ మోషన్స్ ఆ టైప్ అనిపిస్తుంది. సో బాగా ఏం చేయాలంటే జ్యూస్ చేసి తాగొచ్చు మునగాకు. మునగాకు ఒక పిడికిలు తీసుకోండి, దానిలో యూ యాడ్ 1 glass of water యాడ్ చేసి మీరు జ్యూస్ చేయండి. జస్ట్ యూ కెన్ గ్రైండ్ ఇట్ అండ్ ఫిల్టర్ చేసి మీరు ఫిల్టర్డ్ మునగాకు జ్యూస్ మీరు తాగేయండి డైరెక్ట్లీ. సో యూ విల్ గెట్ మోషన్స్ విత్ ఇన్ 1 hour ఆఫ్ టైం. ఒక గంటలో మీకు మోషన్స్ ఫ్రీ అయిపోతాయి. ఓకే, బట్ డైలీ బేసిస్లో చేయకూడదు, ఎప్పుడో ఒకసారి ప్రాబ్లం ఉన్నప్పుడు చేయాలి అట్లా.
అండ్ ఈ మునక్కాకుది కషాయం దట్ ఈస్ వెరీ హెల్దీ, వెరీ హెల్దీ. అది daily అది ఎవరైనా డైలీ తీసుకోవచ్చు. ఓకే. ఓకే, ఒక పిడికిల్ మునక్కాకు తీసుకోవచ్చు. ఒక గ్లాస్ వాటర్ మీరు బాయిల్ చేయాలి. యూ బాయిల్ ఇట్ ఫర్ 5 minutes. 5 minutes తర్వాత ఆ వాటర్ తాగేసి మునక్కాకు మీరు పడేయచ్చు. ఓకే, ఓకే. సో యు ఆర్ గోయింగ్ టు బికమ్ వెరీ హెల్దీ, యూ విల్ బికమ్ మోర్ యాక్టివ్. అండ్ కొంతమందికి బాడీ ఇంప్రూవ్మెంట్స్ సరిగా రావట్లేదు అంటే వాళ్ళకు రికవరీ వచ్చేస్తాయి. అండ్ స్పెషలీ ఐ సజెస్ట్ ఆల్ ద డయాబెటీస్ పేషెంట్స్, they can use this on daily basis, so they will have wonderful result. ఓకే. Yeah, so diabetes patients ku normally after using lot of medication, ee medicine aa medicine anni vaadadam valla వాళ్ళ బాడీ becomes weak. ఓకే, వైటాలిటీ తగ్గిపోతుంది. సో ఆ టైంలో ఇది కంబైన్గా వాళ్ళకి తీసుకుంటే వాళ్ళకు ఒండ్రగా పనిచేస్తాయి. అండ్ దే విల్ నాట్ హ్యావ్ వీక్నెస్, దే విల్ ఫీల్ మోర్ ఎనర్జెటిక్ బై టేకింగ్ దిస్. బికాస్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఏ విటమిన్ విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద ఐస్, ఓకే, దట్ వీఆర్ గెటింగ్ ఆల్మోస్ట్ ఒక నార్మలీ మీరు చూడండి, ఒకరికి సపోజ్ మీరు ఒక విటమిన్ ఏ టాబ్లెట్ ఇస్తున్నారు, దానిలో ఎంత క్వాంటిటీలు మీకు సపోజ్ విటమిన్ ఏ వస్తుంది, దీనిలో దాన్ని 10 times మోర్ వస్తుంది అనమాట. జస్ట్ ఒక్క పిడికిలి. యా, సో అంత క్వాంటిటీలో ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే న్యాచురల్గా ఆల్సో వీ కెన్ క్యూర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. ఏ విటమిన్ డెఫిషియన్సీ లేకపోతే మల్టీవిటామిన్. ఓకే, మల్టీవిటామిన్ టాబ్లెట్స్ తీసుకోకుండా దాని ప్లేస్లో ఇది తీసుకోండి. ఓకే, యువర్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్. అండ్ పీపుల్ డు నాట్ నో, జస్ట్ సింప్లీ దే కట్ ద ట్రీ అండ్ దే విల్ థ్రో ఇట్ అవుట్, అంతే, పడేస్తారు. బట్ ఇలా కాదు, దే మస్ట్ యూజ్ దిస్ ఇన్ ఏ ప్రాపర్ వే. అండ్ వాళ్ళకు ఇమ్యూనిటీ డెవలప్మెంట్ వస్తుంది, వాళ్ళకు ఎక్స్ట్రా ఫ్యాట్ వాళ్ళ బాడీలో జనరేట్ అవుతుంది. ఓకే, అండ్ బికాజ్ ఇట్ ఈస్ ఎ మల్టీవిటామిన్, వాళ్ళకు అదర్ విటామిన్ డెఫిషియన్సీ ఉన్నా సరే కూడా రికవర్ అవుతుంది. ప్రోటీన్ ఆల్సో దే ఆర్ గెటింగ్ వెరీ హై ప్రోటీన్ ఇన్ దట్. యా, మునక్కాకు పౌడర్ హైయర్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ ఆల్సో వీఆర్ గెటింగ్. డ్రమ్ స్టిక్స్ లో కూడా అలాంటి బెనిఫిట్స్ ఉంటాయి సార్? డ్రమ్ స్టిక్ లో ఉన్నాయి, బట్ ఎంత లేదు, తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ. ఇఫ్ యూ కంపేర్ విత్ మునక్కాకు, దానిలో ఈవెన్ 10% ఆల్సో ఇస్ నాట్ దేర్. సో బెస్ట్ ఏంటంటే మునక్కాకు కషాయం కానీ, మునక్కాకు జ్యూస్ కానీ, ఓకే, లేకపోతే ఆల్టర్నేట్ లైక్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఏ పౌడర్ అలాంగ్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ కారం పొడి అండ్ ఆల్, దట్ ఆల్సో కొంచెం. Right, sir. Thank you so much. Thank you.